నమస్కారం అండి. నమస్కారం తల్లి. రీసెంట్ గా కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. బస్సులో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఒక అమ్మాయి వీడియో తీసింది. అక్కడ స్పందించకుండా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేయడం మూలంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అండ్ ప్రెసెంట్ ఆమె మీద కేసు కూడా నమోదైంది. అసలు ఆ వీడియోలో ఉన్న దృశ్యాన్ని బట్టి కానీ ఆ ఇన్సిడెంట్ బట్టి కానీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో పెడుతున్న ఈ వీడియోస్ బట్టి కానీ మీరు ఏం చెప్తారు? అసలు అమ్మాయిలకు ఒకటే చెబుతా, ఏం చెబుతుంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోవటం నేర్చుకోండి. మీకు మీరు సాంప్రదాయం నేర్చుకోండి. మీకు మీరు బుద్ధి సరుగు పెట్టుకోవటం నేర్చుకోండి. ఇప్పుడు పబ్లిక్ బస్సులోకి ఎక్కినప్పుడు అవతల మనిషి టచ్ కాకుండా ఉంటుందంటే అది అసంభవం. మగవాళ్ళు ఆడవాళ్ళం కలిసి ఎక్కుతాం పబ్లిక్ బస్సులోకి. ఎక్కినప్పుడు ఆ టచ్ గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా అని తెలవాలి ఫస్ట్. నీ ఇష్టం వచ్చినట్టు ఎంత అంటినా అంత అంటినా నన్ను టచ్ చేసిందని నువ్వు అవతల మనిషిని ఎట్ట బ్లేమ్ చేస్తావు? ఇప్పుడు ఈడియో ఉండబట్టి సరిపోయా, అదే ఈడియో ఉండదు. ఉండకపోతే మరి మా మగజాతిని మొత్తాన్ని అవమానించాల్సిందే కదా. మృగాళ్ళు అంటారుగా, జంతువులు అంటారుగా. ఇప్పుడు ఒక ఆమెది మళ్ళీ నీళ్ళు కూడా అంటారు కదా, అందరు అంటారు కదా. ఆడ తప్పు ఒప్పేందో తెలుసుకోకుండా ఈడే బయటికి రాబట్టే ఆయన ఏం తప్పు లేదని తెలిసింది. ఆయన నిజాతి కళాను కాబట్టి ఊరేసుకొని చచ్చిపోయాడు పోయి పాపం. ఆయన కుటుంబం రోడ్డు మీదకి వచ్చే వాళ్ళ స్వాగ సంవత్సరంలో మునిగిపోయి వాళ్ళ తల్లిదండ్రులు ఏడుతున్నా. సిగ్గుండొద్దు ఎట్టాటి పనులు చేసేటప్పుడు ఆడమనుషులకి. అమ్మాయిలకైనా సిగ్గుండాలి కదా, నీతి జాతి లేదా? ఒకళ్ళని బ్లేమ్ చేసే ముందు కొద్దిగానే సిగ్గుండాలని నేను కోరుకుంటున్నా. ఆ గవర్నమెంట్ వాళ్ళు ఆడ కేరళలో ఎమ్మటే స్పందించారు. అట్ట స్పందించాలన్నమాట. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది న్యాయం, ఏది అన్యాయం అని. ఇదే విషయం అమ్మాయిలకి అన్యాయంగా నిజంగా అమ్మాయిలకి జరుగుతుంటే ఇంకా పెద్దగా జరిగేది, కానీ అబ్బాయికి జరగబట్టే ఇంత రియాక్షన్ లేదేమో అనిపిస్తుంది. మరి అందులో అప్పుడు మీరు నోర్లు లేపాలా? మీ నోర్లు ఏమన్నా చచ్చిపోయినాయా? ఇప్పుడు మాకు జరిగినప్పుడు మేము లేపుతున్నాం కదా, మేము మాట్లాడుతున్నాం కదా. మా సోషలిజం, మా ఇండివిజువల్, అమ్మాయికి మా సొట్టం, మాకు చట్టం, మా సొట్టం అని చెప్పి స్పందించకపోతే మేము పోలీసులను కూడా ధర్నా చేస్తాం. మరి మీకేం పుట్టింది? మీరు మాట్లాడాలి కదా. నేను తిడతాను కోపాడు కాకరి. ఇప్పుడు ఈ అమ్మాయే కాదు, మొన్న అనుసూయ గారు కూడా ఇదే కదా చేసింది. ఇప్పుడు మిమ్మల్ని ఎచ్చలవిడిగా అనబట్టే కదా. ఇప్పుడు శివాజీ గారు మీ మగమడిచే కదా ఆయన. ఏం తప్పు మాట్లాడిండు? మీరు అందరూ స్పందిస్తే ఏమైందయ్యా? నేను ఆ రోజు కాంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు కూడా ఇందాక వచ్చిన నా మీద కేసులు పెట్టినారు, ఆమె గురించి మాట్లాడొద్దు అని అంటారు. అంటే ఇక్కడ ఏది మాట్లాడినా ఆడవాళ్ళకి అగైనెస్ట్ గా ఏది మాట్లాడినా కానీ పెద్దగా రియాక్ట్ అవుతున్నారు. అది కేసులు అవుతున్నాయి, ఇంకేదో అవుతున్నాయి. కానీ మగవాళ్ళ మీద ఏదన్నా మాట్లాడితే మాత్రం అంత రియాక్షన్ రావట్లేదు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ భయపడుతున్నారు ఆ మగవాళ్ళ సైడ్ మాట్లాడాలంటే. అందుకే మీ హక్కుల కోసం మీరు కూడా మగ సంఘాలని పెట్టరు. అదే మగ సంఘాలని పెడితే అప్పుడు అసలు ఏది న్యాయం ఏది అన్యాయం అని తేలుద్ది అనమాట. మగ సంఘాలని మీరు కూడా పెట్టండి. మీకు అన్యాయం జరుగుతుంది. నిజమైన మగవాళ్ళు చచ్చిపోతారు కదా. ఇప్పుడు అమ్మాయిల కారణంగా నిజంగా ప్రేమించిన అబ్బాయిలు ఊరేసుకొని చచ్చిపోతారు. మరి నిజమైన అమ్మాయిలు కూడా ఊరేసుకొని చచ్చిపోతారు. రెండు రకాలుగా ఉన్నాయి కదా. ఉన్నప్పుడు మీకు ఎక్కువ అన్యాయం జరిగినప్పుడు మీరు కూడా స్పందించాలి కదా. మీ గురించి కూడా మేమే మాట్లాడి మేమే కేసులు పెట్టించుకోవాలా? ఎందుకని అంటే ఒకప్పుడు ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరిగితేనే స్వేచ్ఛ అనేవాళ్ళు. ఇప్పుడు మగాడు తిరగడానికి భయపడుతున్నారు. నిజమే 90% అట్నే అవుతుంది. ఇప్పుడు ఇదివరకు అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిన ఒక సబ్జెక్ట్ మాట్లాడుతాను. ఇదివరకు అమ్మాయిలు ఇచ్చేటప్పుడు మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, మీకు జాబ్ ఉందా లేదా, ఇవన్నీ చూడలేదు. మంచి చెడు చూసి ఇచ్చారు. అటు తరాలు ఇటు తరాలు. ఇప్పుడు ఏమంటారు? ఫస్ట్ అబ్బాయికి ఎంత ఆస్తుంది, వాడికి జాబ్ వస్తుందా రావట్లేదు, జాబ్ ఎన్ని లక్షలో వస్తుందా, మరి 50,000 వస్తుందా, 20,000 వస్తుందా, వాడికి అక్క చెల్లెలు ఉండరా లేరా, వాడికి అన్నల తమ్ములు ఎంతమంది, వాడికి ఉన్న తల్లిదండ్రులు ఉండరా ఊడినరా, ఇవన్నీ లెక్కలు చేసుకొని పిల్లనెత్తనరు. మరి మా పిల్లని మేము ఎంత గౌరవంగా పెంచుతున్నాం? మా పిల్లలకు మేము పనులు నేర్పుకుంటున్నామా? మొగుడు కాడికి పోయినాక అత్తమామను గౌరవించాలా, మొగుడిని గౌరవించాలా, ఇంట్లో పని చేసుకోవాలా. మళ్ళీ తర్వాత మా సోషలిజం మా ఇది అది అని ఉండకూడదు. తల్లి అత్తగారింటికి పోయినాక నేను ఎట్లా చేసినా నువ్వు కూడా అట్నే చేయాలని తల్లిదండ్రులు నేర్పుకుంటారా? నువ్వు 20 ఏళ్ళు పెంచుతున్నావు, నీ బిడ్డ కోసం నువ్వేం చేయవా? పిల్లగాడికి ఎత్తావు, పిల్లగాడిని ఎత్తిన ఎత్తావుగా, అత్తమామని ఎత్తిన ఎత్తావుగా, నువ్వు రూపాయి పెట్టవుగా. నీ బిడ్డ బాధ్యత నువ్వు తీసుకోవుగా. చేసుకున్నందుకు అత్తమామ మొయ్యాల, చేసుకున్నాడు మొయ్యాల, వాడి సావు వాడు చావాలా, వాడు ఉరేసుకున్నా చావని. కానీ నీ పిల్లని అందరం మీద కూర్చోబెట్టాలా? నీ పిల్లని ఇంత మాట అంటే నీ అమ్మ పిల్ల తల్లి తండ్రి మొత్తం కలిసిపోయి స్టేషన్లో కూర్చోడు. వాడు దోలు తిరుగుతుడు. తల్లిని తండ్రిని అల్లుడిని ముగ్గురిని కూర్చోబెడతారు స్టేషన్లో. మరి దీని గురించి మాట్లాడరా? ఇప్పుడు అయ్యాక జరిగేది. అప్పుడు ఆ రోజులు ఇవన్నీ జరగలేదే. మా రోజుల్లో మేము ఎంత కష్టమైన పడ్డాం కానీ మాకు జరగలే. ఇప్పుడు జరిగాయి అయ్యే. అందుకే అబ్బాయిలు భయపడి 30 ఏళ్ళు 40 ఏళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవట్లే. ఊకాని బలా తిరిగి వయసులు నాశనం చేసుకుంటారు. కానీ అలాగే కాలం నాడు 30 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకోవాలంటే
అమ్మాయిని చంపేసేస్తే డౌరీ అడిగినందుకు అమ్మాయిని క్రిస్టియన్ కోసం చంపినందుకు ఇలా చేసినందుకు చట్టాలు న్యాయాలు వచ్చినాయి కదా, మరి ఇప్పుడు ఆస్తులు అంతస్తున్నారు, వాటికి ఎటువంటి న్యాయాలు చట్టాలు రావాలి? అదే కదా మరి ఇప్పుడు మాట్లాడేది, అదే నా మాట్లాడేది. ఇప్పుడు అప్పుడు చంపిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆడాడనరు. మొన్న ఒక అమ్మాయిని ₹1,00,00,000 కట్టం తీసుకొని ఆ అమ్మాయిని నాకు తిప్పలు పెట్టారు, కొట్టి పంపించారు తల్లిగారింటికి. మరి ఒక అమ్మాయిని కిరసాలు బస్సు తగలబెట్టిండు కట్నం కోసం, పిల్లగాళ్ళు వేసుకొని పోయా. అట్టాటోళ్ళు బయటికి రావాలి కదా, వాళ్ళు రాట్లా, వీళ్ళు వస్తారు ఎక్కువ. ఇప్పుడు న్యాయం రెండు పక్కలు జరగాలి కదా. మరి ఒక అమ్మాయికే జరిగితే మాకు అబ్బాయికి మాత్రం అన్యాయం అయిపోవట్లేదా? వాళ్ళ అమ్మ కడుపు కాసుకున్నాడు బాట్లేదా? ఒక తల్లి ఊరేసుకొని ఒక అమ్మాయిని నిలువున నమ్మి ఊరేసుకొని చత్తండే ఒక్కొక్క అబ్బాయిని ఒక్కొక్క అమ్మాయిని నమ్మి, ఆ తల్లి నిజాతికి నమ్మిన అమ్మాయిని ఎవడన్నా నమ్ముతుండా? అమ్మాయి కూడా చచ్చిపోతుంది కట్నే. అందుకని దయచేసి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోరా నాయన. మీ జీవితాలు బాగుంటాయి, అమ్మాయి జీవితాలు బాగుంటుంది, అబ్బాయి జీవితాలు బాగుంటాయి అని నేను అంటున్నా. అయితే ఇప్పుడు కేరళలో జరిగిన ఇష్యూకి ఎలా చేస్తే బాగుంటుంది అంటారు సొల్యూషన్? ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేయాలంటారు? ఆ అమ్మాయినా ఏం చేయాలి? ఆమె జైల్లో పెట్టాల్సిందే. ఇప్పుడు దెబ్బకి ఆమె ఉరిదీమంటే తీయరుగా. ఇప్పుడే మనుషులు చంపిన వాళ్ళే తీయటలేదు, నేను తరగ రోడ్డు మీద పొడిచిన వాళ్ళే. ఇప్పుడు ఆమె చంపమంటే చంపుతారా? ఏం చంపరు. అది ఎలా చేస్తే బాగుంటుంది అంటారు మీ సైడ్, మీ ఒపీనియన్? నా సలహానా, ఇంకొక అమ్మాయికి సిగ్గు రావాలంటే ఆ అమ్మాయిని మాత్రం జైల్లోనే పెట్టాలా, ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు ఈయన తొందరపడి నిర్ణయం తీసుకుండు, ఆయన తొందరపడి జీవితాన్ని కోల్పోయిండు. కానీ అందుకే దయచేసి నిజాతికుండా అబ్బాయిలకు కానీ అంకుల్స్ కానీ చెబుతున్నా, మీ వైపు తప్పు లేనప్పుడు, అమ్మాయిలైనా కానీ ఎవరైనా సరే మీ వైపు తప్పు లేనప్పుడు మీరు గట్టిగా నిలబడండి. ప్రాణం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఒకసారి పోతే మళ్ళీ పుట్టాం మనం, పుట్టేది ఒకసారే చచ్చేది ఒకసారే. అందుకని మీ వెనక ఉండే వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. ఎవరి గురించి ఆ ప్రాణం తీసుకుంటే నీ కుటుంబం ఆగమైపోతుంది కదా, జీవితాంతం నేను దలుచుకుంటే ఏడవాలి కదా. అందుకని దయచేసి తప్పు లేనప్పుడు చచ్చిపోవద్దు, ఎవరైనా సరే ఆ నిర్ణయం తీసుకోవద్దు, నిజాయితీగా పోరాడదాం. అక్కడైనా అంత ధైర్యంగా వీడియో తీసిన అమ్మాయి ఆయన ధైర్యంగా కొట్టలేకపోయింది అంటారా? కావాలనే వైరల్ అవ్వడానికి ఈ విధంగా చేసిందంటారా? ఆడ తప్పు జరిగితే ఆయన కొట్ట, ఆడ అసలు తప్పే లేదుగా, దొంగమడ కావాలని చేసింది. అది కానొత్తనే ఉందిగా వీడియోలో. ఇప్పుడు ఆడ తప్పు జరిగితే నిజంగానే తప్పు జరిగితే తిరిగి కొట్టపోయిందా? నిజంగా తప్పు జరిగిన వాడినే కొట్టలేదు. ఒక వీడియో వచ్చింది కదా సోషల్ మీడియాలో. ఇప్పుడు ఒక బస్సులో పోతుంటే ఒక ఎదవ వెనక చేరి చిప్పు తీసిండు, అది అందరు చూసారు కదా లోకం మొత్తం. అప్పుడే అమ్మాయిలు తిరిగి కొట్టలేదు. ఇక్కడ ఏం జరిగిన కాడ ఏం కొట్టింది కావాలని తీసింది, కానొస్తుందిగా వీడియో. కేరళలో జరిగిన ఇష్యూ చనిపోయారు కదా, దాని మీద మీ రియాక్షన్? చాలా దారుణం అండి అది. ఎందుకంటే ఒక అమ్మాయి అయ్యుండి అంత వరస్ట్గా ఎలా చేయగలిగింది ఇది చెప్పండి. చాలామంది అబ్బాయిలు తిడుతున్నారు కదా, అంటే ఇప్పుడు నేనే మళ్ళీ పొగిడే ఇట్లా అబ్బాయిల్ని. కాకపోతే నేను ఏమంటున్నానంటే కొంతమంది అబ్బాయిల గురించి చెప్తున్నాను, చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు అబ్బాయిల్లో. ఇట్లాగా ఆమె వీడియోలు తీసుకుంటుంది కదా, దాన్ని ఎంతవరకు నమ్మబుద్ధి అవుతుంది మీరు చెప్పండి. ఇప్పుడు పోనీ ఆయన కింద పాపం బుద్ధి లేకుండా పోయింది, ఆయన తప్పు చేయనప్పుడు చనిపోయేంత ఆయన ఎందుకు చేయాలి నాకు అర్థం కావట్లేదు. తలగమాసినోడు ఎవడో వీడియో తీసి పెట్టాడు అనుకుందాం, దాన్ని నమ్మేసి మనం చచ్చిపోవాలి. మన ప్రాణం ఎందుకు తీసుకోవాలి? ఫైట్ చేయి, మంచిగా ఫైట్ చేయి, సాగుకొట్టాలి, దాన్ని సాగుకొట్టాలి ముందు, అవునా కదా? అమ్మాయిని సాగుకొట్టండి ముందు. అసలు అలాంటి ఇష్యూ ఎలా చేస్తుంది ఆమె? మామూలుగా ఇప్పుడు ఎవరైనా టచ్ చేసి సాగుకొడతామా లేదా మనం? ఆ వదిలే ఫోన్ తీసుకొని నవ్వుతూ చూపించుకుంటుంది. ఏం ట్రై చేస్తున్నారండి ఆడపిల్లలు? ఏం ట్రై చేస్తున్నారు మీరు చెప్పండి? అబ్బాయిలు ఎందుకు ఎదవలు చేయాలని చూస్తున్నారు? ఎవరికో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా చెడ్డోళ్ళు చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు అందరూ. అర్థమవుతుందా? మొత్తానికి నిజంగా బయట జరిగే మృగాలు అనే దాన్ని నిజం చేయాలని చూస్తారా ఏంటి? మిగతా వాళ్ళు కూడా మార్చేస్తారా ఏంటి అబ్బాయిలు అలాగా? తప్పండి, చాలా తప్పండి. నాకు చాలా దారుణం అనిపించింది, చాలా బాధ అనిపించింది అని వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంటే. అరే వీళ్ళు ట్రోలర్స్కి భలే ఇదొక పని. అంటే ఎలా అయిపోయిందంటే డబ్బులు వస్తున్నాయి చేసేయాలనిపిస్తుంది. కొంతమంది మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నా ఈ విషయం, మీ టీఆర్పీల కోసం ఏది పడితే అది చేయకండి. అర్థమవుతుందా? నేను ఇంకో విషయం కూడా చెప్పేదాన్ని, పబ్లిక్కి ఒక ఇష్యూ జరుగుతుందంటే ఫస్ట్ ఆపడానికి ట్రై చేయండి. అక్కడ ఆపలేకపోతున్నప్పుడు మీరు వీడియోలు తీయండి. అర్థమవుతుందా? ఇది వీడియో తీసినా కూడా పోస్ట్ చేసే ముందర దీనివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఏంటని చూసుకోండి. మీరు మాట్లాడేది ఇంకో విషయం, కొంతమంది మంచి చెప్పడానికి బయటకు వస్తున్నా పర్సనల్ అటాక్ చేసేస్తారు వాళ్ళ పర్సనల్ లైఫ్లో. అవి అటాక్ చేయొద్దు. ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి పర్సనల్ లైఫ్లో వాళ్ళు చాలా ట్రబుల్స్ ఉంటాయి. మీకోసం మంచి చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఆమె ఇట్లా ఈయన ఇట్లా కానీ ఎందుకంటే అది కరెక్ట్ కాదు కదండి. అసలు ఆ అమ్మాయికి ఏం పిచ్చి వచ్చిందండి అలా చేయడానికి? నాకు అర్థం కావట్లేదు. అంటే ముందు నుంచి ఆయన అంటే ఏమైనా కక్షనా, ఏమైనా కుట్రుందా అమ్మాయికి ఏమన్నా? నాకు అర్థం కావట్లేదు. అంత వరస్ట్గా చేస్తారా? ఒక ప్రాణం పోయిందండి, ప్రాణం విలువ మనకు తెలియదా చెప్పండి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు తెలుసా అండి? వాళ్ళ కొడుకు అవ్వచ్చు, వాళ్ళందరూ ఎంత ఏడుస్తున్నారా? అమ్మాయి తీసుకురాగలుగుతుంది ఆయన్ని? ఆ అమ్మాయి ఏదో వ్యూవర్షిప్ కోసమో లేకపోతే ఫేమ్ కోసం, అదే ఫేమ్ అండి, చెత్త ఫేమస్, ఆ క్యాటర్ దింపుకునే ఫేమస్, అదొక ఫేమా? మీరు చెప్పండి, అదొక ఫేమా? ఆ ఫేమ్తో ఎన్ని రోజులు ఉంటుంది అమ్మాయి? ఎన్ని రోజులు బతుకుతుంది?
నాకు అర్థం కావట్లేదు. అదే నవ్వుకుంటూ తీసిన ఆ ఫేమ్తో ఎన్ని రోజులు బతుకుతుంది? ఒక మంచి మనిషి ప్రాణం తీసేసావు నువ్వు, ఎన్ని రోజులు బతుకుతావు? రిగ్రెట్ ఫీలింగ్ ఉండదా నీకు? నువ్వు బతకాలన్నా నీకు అనిపిస్తుందా బతకాలని? ఒక మనిషి నిండు ప్రాణాన్ని తీసేసావు నువ్వు. ఎంతవరకు కరెక్ట్ అది? దీని గురించి ఎవరేం మాట్లాడరండి. నేను అదే చెప్తున్నా, మనోళ్ళకి కొంచెం ఇదైపోయింది. దేని గురించి మాట్లాడాలి, దేని గురించి రియాక్ట్ అవ్వాలా అర్థం కావట్లా మనోళ్ళకి. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి వాటి గురించి లాగి డెబిట్లు పెట్టి చేస్తుంటారు. అలాంటి వాటి గురించి కాదు, ఇలాంటి వాటి గురించి డెబిట్లు పెట్టి ఒక మంచి సందేశం అనేది ఇవ్వండి బయట ప్రజలకి. అర్థమవుతుందా? ఇంకోసారి అబ్బాయిలని తప్పుగా చూపించద్దు. అలానే అమ్మాయిలు కూడా కొంతమంది అబ్బాయిలు చేస్తుంటారు, అలాంటి చేయడం మానేసేయండి. అర్థమవుతుందా? బట్ ఈ అమ్మాయి చేసిన చాలా పెద్ద తప్పు. మంచి నేనేమంటా అంటే శిక్ష వేస్తేనే బెటర్ నా ఫీలింగ్. అమ్మాయి కదా అని చెప్పి లైట్ తీసుకోవద్దు, అమ్మాయి కూడా శిక్ష పడాలి. అబ్బాయి ఒకవేళ అలా తప్పు చేస్తే వాడికి ఎంత శిక్ష వేస్తారో అబ్బాయిలకి, వాళ్ళకి ఎట్లా వేస్తారో అలానే అమ్మాయిలు కూడా వేయాలి. వేస్తేనే ఇంకొక అమ్మాయిలు కూడా ఇలా చేయరు. చాలా మోసాలు జరుగుతున్నాయి బయట, ప్రతి ఒక్కరిని నమ్మద్దు. హాయ్ డార్లింగ్ అని, లేకపోతే హాయ్ కన్నా అని చెప్పి, హాయ్ మొన్న అని చెప్పేసి కామెంట్లు మెసేజ్లు పెట్టంగానే మురిసిపోయి అబ్బాయిలు పిచ్చి వేషాలు వేసుకొని వాళ్ళు నమ్మి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఇది కూడా చెప్తున్నాను. ఈ మధ్య ఇట్లా తయారవుతున్నారు చాలామంది. సో ప్లీజ్, బయట చాలా పెద్ద మోసాలు జరుగుతున్నాయి, చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఒకటే చెప్తాను, ఎవరో ఏదో వీడియోలు పెట్టారని చెప్పేసి బయటికి వెళ్ళిపోయారని చెప్పేసి మీ ప్రాణాలు బయట తీసుకోవద్దు. అర్థవుతా? మీరు తప్పు చేయనప్పుడు ఎన్ని వీడియోలైనా బయటకు పోనండి. ఈ రోజు మా అయితే 5 రోజులు మాట్లాడుకుంటే తర్వాత వదిలేస్తారు. మీరు ప్రాణాలు తీసుకోవద్దు. మీరు తప్పు చేస్తుంటే చేయాలి, అలాంటి పనులు చేయనప్పుడు చేయొద్దు, అంతే. ఓకేనా? నమస్కారం అండి. రీసెంట్ గా కేరళలో ఒక ఇష్యూ జరిగింది. ఒక అమ్మాయి ఒక వ్యక్తి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడని ఆ అమ్మాయి సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఆ వీడియోని చూసి అందులో ఉన్న కామెంట్లు చూసి తట్టుకోలేక ఆయన వెంటనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసు నమోదు చేశారు. అండ్ ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాన్ని బట్టి కానీ మీకు ఎలా అనిపించింది? ఎవరిది తప్పంటారు అసలు? ఎవరు తప్పంటే అమ్మాయిలు కూడా అది నిజంగా మనని శరీరాన్ని తట్టిందా తట్టలేదా అన్నీ చూసుకోవాలి కదా. అవన్నీ చూసుకున్నాకనే మాట్లాడాలి. ఇప్పుడు ఒక అబ్బాయిని బలి తీసుకోకూడదు కదా. అది నిజాలు మన శరీరాన్ని అవునా కాదని చూసుకోవాలి కదా. అలా అబ్బాయిలది తప్పు ఉండదు, అమ్మాయిలది ఉండదు. అమ్మాయి అయినా ఒక నిండు ప్రాణాన్ని తీయకూడదు కదా. నిజాలు తెలుసుకోవాలి. గవర్నమెంట్, పోలీసు వాళ్ళు, కేరళ అయినా ఎవరైనా అందరు ఉన్నారు. అందరూ దీని గురించి స్పందించి మాట్లాడాలి. ఇప్పుడు అమ్మాయిల మంచిదని నేను అంటలే, అబ్బాయిల మంచిది అంటలే. ఇద్దరు కూడా తప్పున్నా ప్రజలు ఉండరు, పోలీసు వాళ్ళు ఉండరు, చట్టం ఉంది, కోర్టు ఉంది, వాళ్ళు చూసుకుంటారు. అమ్మాయి అట్లా చెప్పగానే అబ్బాయి బలిగాటం అది కరెక్ట్ కాదు, ఎవరికి మంచిది కాదు అది. ఎందుకంటే అబ్బాయి లేని అమ్మాయి లేదు, అమ్మాయి లేని అబ్బాయి లేదు. అంటే ఆవిడకి అంత ఇబ్బంది అనిపించినప్పుడు వెంటనే స్పందించవచ్చు కదా. అదే ఎమ్మట అడగొచ్చు, చంప బలం కొట్టవచ్చు. ఎమ్మట మనం ఎవరినైనా ఇట్లా టచ్ చేయగానే చంప బలం కొట్టాలి. ఆడపిల్లకు పౌరుషం లేదా? మరి అట్లున్నప్పుడు బస్సులలో ప్రయాణం ఒక్కళ్ళే పోతుండ్రు కదా, పోయినప్పుడు చంప బలం కొట్టాలి. ఏంద్రా నన్ను టచ్ చేస్తానమని, నన్ను ఎందుకు ముట్టుకుంటానమంట అక్కడ బస్సులు ఉన్న వాళ్ళందరూ చూస్తారు కదా, చూసి అప్పుడే వాడిని నిలదీసు. అది కాకుండా కాముగా వీడియోలు పెట్టి అవి పెట్టి వాడు పోలీస్ స్టేషన్ ఎక్కడ పెడితే ఆ ఇజ్జతికి బలైపోయిందిగా, ఒక నిండు ప్రాణం పోయింది కదా. అంటే నేను ఒక అబ్బాయిల కోసమే మాట్లాడతానని అనుకోవద్దు. అమ్మాయిలే తప్పున్నా అమ్మాయిలు అనొచ్చు, అబ్బాయిలు తప్పున్నా అబ్బాయిలు అనొచ్చు. అదే వీడియో తీయడానికి, అంత మందిలో వీడియో తీయడానికి ధైర్యం ఉన్నావిడ ఆయన్ని నిలదీయడానికి ఎందుకు లేదంటారు? వైరల్ అవ్వడానికే చేసిందంటారు. వైరల్ కోసం అన్ని ఛానల్లో నేను గాన్ రావాలి అని కూడా ఉండొచ్చు. వైరల్ అవ్వడానికే ఇది, ఏరేది ఏం లేదు. అనుకుంది కదా అమ్మా, ఈ అబ్బాయి నా వల్ల ఎందుకు చచ్చిపోతారులే, వాడి ఇజ్జత్ కట్టినే బతుకుతాడు అనుకుంది. ఇప్పుడు ఆమె మీద పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఆమె ఫోన్ తీసుకున్నారు, అందులో ఏమేమి వీడియోలు ఉన్నాయి ఏంటి అనేది. అంటే ఇట్లా సోషల్ మీడియాలో ఏ వీడియో పెడుతున్నాం ఏంటి అనేది తెలియకుండా చాలా మంది వైరల్ అవ్వడానికి పెడుతున్నారు. చాలా మంది అట్లా మనం రోజుకి ఎన్ని చూడాలా? ఈ ఛానల్లో వచ్చిన కాంచి నేను వైరల్ కావాలా, నేను ముందు ఉండాలా, వాటి కోసం చూడొద్దు. నువ్వు ఆడపిల్లవు, నీ జీవితాన్ని చూసుకున్నావా? రేపు నీకు పెళ్ళి అయింది, పిల్లలు ఉండరు, అదే దానికోసం నీ భర్త కోసం నీ పిల్లల కోసం అది ఆలోచించుకుందామా? ఇవాళ వాడిని ఏదో చేద్దాం అనుకున్నది, ఈమె బొందల పడ్డది. బొందలంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళు తీయరా? మగపిల్లగాన్ని మాత్రం వదిలిపెడతారా? వాడు తప్పు చేసినా వాడిని కూడా అంతే. చెప్పు. ఇంకా సోషల్ మీడియా చాలా మంది వయసుతో సంబంధం లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, లేకపోతే ప్రేమించుకుంటున్నాం, మాకు సంబంధం లేదు అని చాలా రకాల వీడియోలు పెడుతున్నారు కదా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఉన్నారు అలాగా. వాళ్ళ మీద మీ స్పందన ఏంటి?
అట్లా పెట్టకూడదు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంటే అందరు తప్పు చేస్తారా? పెద్దోళ్ళు వయసులో పెద్దోళ్ళు కొంతమంది వాళ్ళ పరిస్థితులు బట్టో లేకపోతే వాళ్ళ ఆలోచనలు బట్టో చేస్తారు, కానీ ఆడోళ్ళు పెద్ద వయసు అయినాక అలాంటి పనులు చేయొద్దు. ఎదవటానికి బుద్ధి అంటే చెప్తా. వయసులో పెద్దదాన్ని తప్పు చేస్తావు, మళ్ళీ వాళ్ళకి చెప్పలేస్తావా నువ్వు రేపు? చిన్న చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లల్ని ఇప్పుడు ఇక అనకూడదు, అనుసరే గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే కేసులు అంటారు. మరి చిన్న చిన్న పిల్లలు, చిన్న అమ్మాయి 9 సంవత్సరాల అమ్మాయి చూసారా కదా? అది ఏడుపు రావట్లేదా చూసేటాళ్ళకు? ఎంత బాధాకరం ఆ విషయం. అమ్మాయిని చూస్తే అబ్బాయికి ఏం తెలుసు? మన తల్లి కడుపులకే పుట్టినట్టు మనం నగ్మమ్మ కొన్ని పెడతాంటే చూసే కదా, అలా పెట్టకూడదు కదా. ఈ యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్కలే కానీ ఛానళ్ళలో కానీ వాటి గురించి కూడా మాట్లాడాలి, అవన్నీ కట్టడి చేయాలని మేము అనుకుంటున్నాం పెద్దోళ్ళం. అది. నమస్కారం అండి. నమస్కారం అండి. రీసెంట్ గా కేరళలో ఒక ఇష్యూ జరిగింది. బస్సులో హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఆ అమ్మాయి వీడియో తీసి పెట్టడం, ఆయన ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. ఎంతవరకు నిజం అంటారు వాళ్ళ ఆ వీడియోలో కానీ ఆయన చేసిన విధానంలో కానీ? అసలు ఆయన చేసింది ఏం లేదు. అసలు ఆమె చూసిందో లేదో తెలియదు, కానీ ఆమెనే వీడియో తీసుకొని సెల్ఫీ తీసుకొని నవ్వుకుంటూ ఆయన తాక్కుంటూ కావాలని ఆమెనే చేసింది. అతను అయితే న్యాయంగా అయితే వీడియోలో చూసాము. అది ఏంటంటే ఇలా చేయడం తప్పు. అసలు వీడియో కోసం ఏదో వైరల్ కావాలి, మీరు ఫేమస్ కానీ అన్యాయంగా ఒక అమాయకులను బలి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు లేడీస్కి చాలా చట్టాలు ఉన్నాయి, మీకోసం చాలా చట్టాలు పెట్టారు. పోక్సో కేసు అని చెప్పేసి, లేడీస్ని అరెస్ట్ కేసులు అని చెప్పేసి కొన్ని కేసులు పెట్టినప్పుడు మీకోసం యూజ్ చేసుకోకుండా అన్యాయంగా మాలాంటి ఏం తెలియని అమాయకులను కూడా బలి చేస్తున్నారు ఏంటి? ఇప్పుడు ఆ వీడియో పెట్టడం వల్ల చాలామంది చూసి ఆ కామెంట్లు పెట్టి, ఆయన చూసి ఆ కామెంట్లు చూసి ఆయన చాలా గిల్టీగా ఫీల్ అయిపోయి సూసైడ్ చేసుకుని చనిపోయిండు. ఇప్పుడు అసలు చనిపోయిన దానికి ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఏమైనా టచ్ చేసిందా? ఆ వీడియోలో చూశారు కదా ప్రతి ఒక్కరు. ఆమె నవ్వుకుంటూ ఇట్లా తాక్కుంటూ ఇలా చేస్తుంటే ఆమె చేసిన దానికి ఆయన అసలు ఆమె చూడలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఆ వీడియో చూసి దాన్ని సూసైడ్ చేసుకున్నాడు. దీనివల్ల మీరు ఏంటి పరిష్కారం? దీనికి ఏం చేస్తున్నారు? అమ్మాయిని అరెస్ట్ చేసినా అంటున్నారు. అరెస్ట్ చేసి వస్తుంది, ఆయన పణం వస్తుందా? అతని ఫ్యామిలీ మొత్తం ఆగమైపోయింది. అతను 40 ఏళ్ళ అతనికి అలా చేయడం కరెక్ట్ కాదండి. లేడీస్ కూడా మీరు అర్థం చేసుకోండి, ఎవరేం చేస్తున్నారు. అలా చేసేవాడైతే అలా చేయరు కదా. వీడియో క్లారిటీగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దయచేసి చెప్తున్నా లేడీస్ అందరికీ, మీకున్న చట్టాలన్నీ మీరు భద్రంగా కాపాడుకోవాలంటే అమాయకులను మాత్రం బలి చేయకండి. చూడండి ఎంతమంది ఎంత ట్రైన్లల్లో బస్సులల్లో ఎలా చేస్తున్నారు అంకుల్స్, వాళ్ళని పట్టుకోండి. ఏం తెలియని పట్టుకోండి. ఎందుకు అన్యాయంగా చంపేస్తున్నారు? మీరు కూడా ట్రోల్ చేసే వాళ్ళు పెట్టే కామెంట్లు పెట్టడం వల్ల చనిపోయిండు. మీరు ఎంత దారుణంగా కామెంట్ పెట్టేటప్పుడు ఆ వీడియో క్లారిటీగా చూడండి. చూసిన తర్వాత మీరు రెస్పాండ్ కానీ, చూడకముందుకే రెస్పాండ్ అయిపోయి వేస్ట్, చంపేయాలి, ఇలాంటి వాళ్ళని నరకేయాలి అని చెప్పేసి కామెంట్లు పెట్టడం వల్ల ఆయన మనస్తాపానికి గురైపోయి చనిపోయిండు, ఊరేసుకుని చనిపోయిండు. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు పానం బతికిస్తారా? అని పానం వస్తుందా? రాదు కదా. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వీడియో తీసి అదే టైంలో స్పందించకపోవడము, అండ్ అప్పుడే ఆమెకి ఇబ్బంది అనిపిస్తే అక్కడనే ఆయన అడగొచ్చు కదా, ఎందుకు సోషల్ మీడియాలో పెట్టడం? అండ్ దట్టు ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఆమెకు ఒకవేళ అయితే అక్కడే రియాక్ట్ కావాలి. అతను వీడియో తీసుకుని నవ్వుతుంది వీడియోలో మొత్తం. ఆమె ఇప్పుడు చూశారు, వీడియో అందరూ చూశారు, ప్రతి ఒక్కరు చూశారు. ఒకవేళ నవ్వుతుంది, ఆమె నవ్వుకుంటూ వీడియో తీసింది, ఆమెనే అతను తాకింది. అతను ఆ అమ్మాయిని చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి తాకుతున్న ఫీలింగ్ తెలియదు నాకు. అతను వీడియో వైరల్ కావడం వల్ల అతను వీడియో చూసి కింద పెట్టిన కామెంట్లకు రియాక్ట్ అయ్యి అతను చనిపోయిండు. ఇది జరిగింది విషయం. అక్కడ మాలాంటి జెంట్స్కి న్యాయం జరగదు. ఇంకా అన్ని చట్టాలు వాళ్ళకే, ఆ చట్టాలు ఏం లేవు మాకు జెంట్స్కి. అరే పాపం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆగమైంది. వాళ్ళ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు నేను చిన్న పిల్లలు అంట నాకు. దీన్ని బట్టి మీరు ఏమర్థం అవుతుంది? మన యూత్ సోషల్ మీడియా వాళ్ళందరూ చెప్తున్నాను, మీరందరూ కామెంట్లు పెట్టే ముంగల కొంచెం ఆలోచించి పెట్టండి. అది నిజమా కాదా, రియలా తెలుసుకొని పెట్టండి ప్లీజ్. నమస్కారం అండి. నమస్కారం అండి. రీసెంట్ గా కేరళలో ఒక ఇష్యూ జరిగింది. నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఒక వీడియో ఒక అమ్మాయి రిలీజ్ చేస్తే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఒక ముప్పు అనేది ఏర్పడింది. ఎవరిది కరెక్ట్ అంటారు? ఎవరి డెసిజన్ కరెక్ట్ అంటారు? ఆ వీడియోలో ఉన్న వాళ్ళలో ఎవరిది కరెక్ట్ అనేది ఏం లేదు. అది బయటకు వచ్చింది కాబట్టి మీరు అంటున్నారు. అలాంటి బోల్డ్ అన్నీ వస్తాయి, రోజుకి చాలా ఘటనలు వస్తాయి. కాకపోతే అది ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయ్యి వైరల్ అయింది కాబట్టి అడుగుతున్నారు. అందులో ఆ అమ్మాయి వైరల్ అవడం కోసం ఆమె అట్లా చేసింది. కాకపోతే ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది. మహిళా కమిషన్ లాగే పురుష కమిషన్ కూడా ఉంటే మాకు పురుషులకైతే న్యాయం జరుగుతుంది అన్నమాట.
అంటే ఆ అమ్మాయి దగ్గర వీడియో ఉన్నప్పుడు అతను అక్కడే అడగొచ్చు, అది కావాలని వైరల్ అవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేసిందంటారా? ఆ అమ్మాయి ఆ వీడియో మీరు క్లియర్గా చూసినట్టు, మీరు ఒక వీడియో చూసుంటారు, నేను ఒక 10 వీడియోలు కూడా చూశాను ఆ అమ్మాయివి. అందులో అమ్మాయి ఎక్కువ అమ్మాయే ఆయన దగ్గరికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే బస్సు కుదుపుల వల్ల చెయ్యి తగిలితే తగలొచ్చు, కానీ ఆయన అయితే కావాలని అయితే అట్లా చేయట్లేదు. సో ఇది కింద కొంచెం చాలామంది సోషల్ మీడియాలో ఏమంటే ఏది నీతి ఏది న్యాయమో తెలియకుండా కింద కామెంట్లు పెడతా ఉంటారు కదా ఉస్తాదులు. ఆ కామెంట్ల వల్ల అతను సూసైడ్ చేసుకున్నాడు. ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి. ఆ వీడియో అమ్మాయి తీయడంతో పాటు నవ్వుతా కనిపిస్తా ఉంది అందులో. నిజంగా అదే ఆ అమ్మాయికి నిజంగా అక్కడ ఇబ్బంది కలిగి ఉంటే ఆ అమ్మాయి అక్కడే అతన్ని అట్లా చేస్తుంటే చెప్పు తీసి కొట్టచ్చు. కానీ ఆ అమ్మాయి ఏమనుకు వైరల్ అవ్వాలనుకుంది కాబట్టి ఆ అమ్మాయి వైరల్ అయింది. కానీ ఒక నిండు ప్రాణం అయితే బలి అయిపోయింది అనమాట. ఇప్పుడు అమ్మాయిని ఏం చేయాలంటారు? యాజ్ పర్ లా ఏముంటే అదే చేయాలి. అసలు మహిళలకి ఏం చేసే రైట్స్ ఉన్నాయి? అసలు మహిళలకి అన్ని చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఆమె వెళ్తుంది, సైన్ పెడుతుంది, బయటకు వచ్చేస్తుంది, ఏం జరగదు. కాకపోతే ఒక నిండు ప్రాణం అయితే పోయింది. అమ్మాయి లాంటి వాళ్ళు ఇంకొంతమంది అట్లనే వీడియోలు తీసి ఫేమస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏం చదువుతారో ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఈ వీడియో అయినా ఇప్పుడు నేను కనువిప్పు కావాలి చాలా మంది సోషల్ మీడియా వ్యక్తులకి. అంతా ఒక నిండు ప్రాణం పోయింది కాబట్టి కేరళలో జరిగిన విషయం ఇక్కడ వరకు వచ్చిందంటే ఇక్కడ కూడా చాలా జరిగి ఉంటాయి, కాకపోతే అవి మీడియా వరకు రాలేదు అంతే. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.